దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 26 ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 2వ అధ్యాయము 4వ వచనము, సామ్ నంబర్ 2 and verse 4. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నవ్వుచున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. Let me read this in English. He that sitteth in heaven shall laugh, the Lord shall hold them in derision. The one enthroned in heaven laughs, the Lord scoffs at them. ఎందుకు ఇలాగా దేవుడు నవ్వుతున్నాడు? ఎందుకు చెప్పమంటారా? 3వ వచనంలో రాయబడ్డాది, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, భూరాజులు దేవునికి ఆయన అభిషిక్తునికి, జాగ్రత్తగా గమనించాలి, దేవుని యొక్క అభిషిక్తునికి విరోధంగా నిలబడ్డం అంటే దేవునికి విరోధంగా నిలబడ్డాం. అర్థమవుతుందండి? దేవునికి విరోధంగా నిలబడ్డాము. ఈరోజు క్రైస్తవులంటే అభిషేకింపబడిన వారు. క్రైస్ట్ ఈజ్ ద అనాయింటింగ్, జీసస్ ఈజ్ ద క్రైస్ట్, జీసస్ ఈజ్ ద అనాయింటెడ్. క్రైస్తవులు అంటే, క్రిస్టియన్స్ అంటే ద అనాయింటెడ్ పీపుల్, అభిషక్తులు. కనుక ఎప్పుడైతే అభిషక్తులకు విరోధముగా పరిస్థితులు, మనుషులు లేక పరిస్థితులు నిలబడతారో దేవుడు చూసి నవ్వుతున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని అభిషక్తులకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అర్థమవుతుందండి? యేసుప్రభు అంటారు, దేవుడు అంటున్నాడు బైబిల్లో, నా అభిషక్తునికి హాని చేయకము, డోంట్ టచ్ మై అనాయింటెడ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకున్న నీవు ఈ కాన్ఫిడెన్స్లో, ఈ ధైర్యంలో నీవు ఉండాలి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వర్ధిల్లినట్టు కనపడుతుంది కానీ వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడు. ప్రభు వారిని అపహసిస్తున్నాడు. ఎవరిని? నీ శత్రువుని, నీ అనారోగ్యాన్ని, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లంని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. हिंदी में पढ़ेंगे, भजन संहिता 2रा अध्याय और 4 वचन पढ़ रहे हैं. वह जो स्वर्ग में विराजमान है हंसेगा, प्रभु उनको टट्टों में उड़ाएगा. प्रभु को धन्यवाद. क्यों? क्योंकि उनके बच्चों के विरोध, उनके अभिषिक्त के विरोध जब कोई भी खड़ा होता है, परमेश्वर उनको देख के हंसे, क्योंकि वो हार जाएंगे. ఎందుకంటే వారు ఓడిపోతారు. అందుకే నవ్వుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఈ సత్యాన్ని గమనించాలి. ఇది యేసు ప్రభు వారి గురించి ఉన్న ప్రవచన వాక్యము. This is a prophecy about Jesus Christ, but it applies to you because you believe in Jesus Christ. కానీ ఇది నీకు వర్ధిస్తుంది, ఎందుకంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముతున్నావు. నీవు కూడా అభిషేకింపబడి ఉన్నావు. యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను అభిషేకించినాడు. యు ఆర్ ద అనాయింటెడ్. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి, ఈ యొక్క వాక్యము అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వాగ్దానము చుట్టూ శత్రువు చేత చిక్కుబడి ఉన్న వారికి, చుట్టుబడి ఉన్న వారికి ధైర్యము తీసుకురావాలి. ఎందుకంటే యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాది. ఆ యుద్ధము యెహోవాది. ఆ దేవుడు చూసి నవ్వుతున్నాడు, నీ శత్రువుని చూసి నవ్వుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, గాడ్ ఈజ్ మాకింగ్ యువర్ ఎనిమీస్. ద లార్డ్ ఈజ్ లాఫింగ్ ఎట్ యువర్ ఎనిమీస్ అండ్ యువర్ ఎనిమీస్ ఆర్ డిఫీటెడ్. నీ శత్రువులు ఓడిపోయారు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమైన దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. అవును తండ్రి, నీవు మా యొక్క శత్రువులను చూచి నవ్వుతున్నావు, ఎందుకంటే వారు ఓడిపోయారు, వారు గెలవలేకపోయారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. దేవతని జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారందరూ కూడా మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు 10th స్టాండర్డ్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ మరియు +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి ప్రతి అవసరాన్ని యేసు ప్రభు వారి నామములో తీర్చబడిన స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన పరిచయం అంతట్లో నాయన అభిషేకం కలిగి చేటుకు సహాయం చేసిన స్తోత్రంలో తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని మీరు దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము ప్రార్థించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.